హలో సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఒకప్పుడు చిన్న జ్వరం వచ్చినా లేదంటే చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అమ్మో నాకేమన్నా అవుతుందేమో అని భయమేసేది. బట్ ఇప్పుడు నాకేమన్నా అవుతే పిల్లలు ఎలా ఉంటారు, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే భయం స్టార్ట్ అయిపోయింది. ఎంతమంది రిలేట్ అవుతారు దీనికి? రిలేట్ అవ్వడం ఏంటి, ప్రతి మదర్ కూడా ఇలాగే ఆలోచిస్తారు. నాకు తెలుసు కొన్నిసార్లు నేను కొంచెం డ్రామాటిక్గానే మాట్లాడతానని, బట్ లేక లేక పిల్లలు పుట్టిన వాళ్ళ థాట్స్ ఇలాగే ఉంటాయి. ఎవరిని నమ్మాలన్నా కూడా భయమేస్తుంది. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే ఎలా ఉంటారో అని భయమేస్తుంది, ఎలా తింటారో అని భయమేస్తుంది. సో ప్రతిదానికి భయపడతారనమాట. మనల్ని మనం బ్లేమ్ చేసుకోలేము, అది ఒక రకమైన ప్రేమ. అందరూ మదర్స్కి వాళ్ళ పిల్లలంటే ప్రేమ ఉంటుంది, బట్ ఇలా వెయిట్ చేసి ఆ తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇంకొంచెం పొసెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈరోజు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, రీసెంట్గా నేను చాలా సిక్ అయ్యాను. ఎంత సిక్ అయ్యానంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ఎంత సిక్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 3 days వరకు కూడా నేను బెడ్ పైనే ఉన్నాను. కోర్స్ మా మమ్మీ వచ్చి నాకు హెల్ప్ చేసింది, ఇల్లంతా కూడా బాగా చూసుకుంది, పిల్లల్ని బాగా చూసుకుంది. బట్ ఆ టైంలో నాకు అనిపించింది, మా మమ్మీ నాకు వచ్చి హెల్ప్ చేస్తుంది చక్కగా ఈ ఏజ్లో కూడా, మరి నేను జున్నుకి హెల్ప్ చేయగలుగుతానా, నేను ఎంతవరకు హెల్తీగా ఉన్నాను అని చెప్పి నిజంగా ఒక ఆలోచన వచ్చింది నాకు. నేను వెయిట్ లాస్ అవ్వడానికి చాలానే ట్రై చేస్తున్నాను, బట్ అంత సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు. బట్ ఈసారి నిజంగా ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యానన్నమాట. చూద్దాము ఎంతవరకు వెయిట్ లాస్ అవుతానో, నేనైతే ట్రై చేస్తాను. ఈరోజు వ్లాగ్కి వచ్చేస్తే కొంచెం ఓపిక వచ్చిందో లేదో ఇంకా లేచి అన్నీ రీసెట్ చేసేసుకుంటున్నాను. ఒక సిక్ డే తర్వాత ఫస్ట్ బెడ్షీట్స్ చేంజ్ చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ నేను దాంతోనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను జనరల్గా పిల్లల్ని ఎక్కడికి పంపించను, బట్ నేను సిక్ అయ్యాను కాబట్టి మా మమ్మీ నాతో ఫైటింగ్ చేసి నేను బాగానే చూసుకుంటాను అని చెప్పి మా జున్నుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. సో ఆర్య ఒక్కడే ఉన్నాడు. వాళ్ళ అక్క ఉంటే చక్కగా వాళ్ళ అక్కతో కలిసి ఆడుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ అక్క లేదు కాబట్టి వాడు నాతో ఆడుకుంటున్నాడు అనమాట. ఓకే, ఎలాగో జున్ను టాపిక్ కూడా వచ్చింది కాబట్టి ఒక అప్డేట్ కూడా ఇచ్చేస్తాను. లాస్ట్ టైం వ్లాగ్లో జున్ను ఒక స్కూల్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది అండ్ దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పి మెన్షన్ చేశాను. సో బై గాడ్స్ గ్రేస్ తనకి సీట్ వచ్చింది. ఇది తన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. బయట ఐసిఎస్సి సిలబస్ ఫాలో అయ్యే స్కూల్స్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు మేము అప్లై చేసిన స్కూల్లో హాఫే తీసుకుంటారనమాట. అంటే ఈ స్కూల్లో ఏంటంటే తక్కువ ప్రైస్లో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక కాస్ట్తో స్టార్ట్ అయిన స్కూల్ అనమాట ఇది. కాబట్టి దీనికి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా చూసి సెలెక్ట్ చేస్తారు పిల్లల్ని. మంచి స్కూల్ అయి ఉండాలి, తక్కువ ఫీ స్ట్రక్చర్ ఉండాలి. అంటే ఈ రోజులలో చదువు దొరకడం చాలా కష్టమైపోతుంది. సో మాకు ఏ ఇబ్బంది లేకుండా మా జున్ను తల్లి తన సీటు తనే సంపాదించేసుకుందనమాట. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇక్కడ నేను జున్నుకి చిన్నగా అయిన డ్రెస్సెస్ అన్నీ కూడా తీసి పెడుతున్నాను. మా ఇంటి దగ్గరలోకి ఎప్పుడు కూడా ఒక ఆర్ఫనేజ్ వ్యాన్స్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. నేను ఎప్పుడైనా కూడా అవి డొనేట్ చేస్తాను, ఇలాగే తీసి పెడతాను. అవి రెగ్యులర్గానే వస్తూనే ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేస్తానమాట. సో అక్కడ చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఇస్తాను. చిరిగిపోయిన బట్టలు అలాంటివి కాకుండా చాలా మంచి కండిషన్లోనే ఉన్నవి తీసి పెడతాను, సో దట్ వాళ్ళు కూడా వేసుకుంటారు కదా. బెడ్రూమ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మధ్య నేను చాలా మినిమలిస్టిక్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ డెకర్ పెట్టుకుంటే ఎక్కువ వర్క్ అయిపోతుంది. ఇప్పుడు జున్నుకి సీట్ వచ్చింది, అక్కడ తనకి ప్రెషర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సిలబస్ ఆటోమేటిక్గా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారు కాబట్టి తనకి చాలా ప్రెషర్ ఉంటుంది అండ్ ఐ హ్యావ్ టు హెల్ప్ హర్. ఎప్పుడైనా సరే తనకి అవైలబుల్లో ఉండాలి. సో నేను డెకర్ వర్క్ ఎక్కువగా పెట్టుకొని దాన్ని చూసుకుంటూ పిల్లల్ని అంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉండొద్దు కాబట్టి నేను మినిమలిస్టిక్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ నేను కర్టెన్స్, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి అని అనుకునే రకం అస్సలు కాదు. నా కళ్ళకి మంచిగా కనిపిస్తుందా, నీట్గా కనిపిస్తుందా అంతవరకే నేను ఆలోచిస్తాను. ఏంటమ్మా అవన్నీ ఆర్య?
ఏది బ్లూ కలర్ కప్ ఏది? ఏం తింటున్నావు? ఆర్య బెడ్రూమ్లో ఉన్న బొమ్మలు అన్నీ కూడా తీసి పడేశాడు. ఇప్పుడు నేను అవన్నీ ముట్టుకున్నాను అనుకోండి, ఇంకా నాతో ఫైటింగ్కి వచ్చేస్తాడు. సో అందుకని చెప్పి ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేసుకుందాంలే అని చెప్పి వచ్చాను. కిచెన్ అంతా కూడా చాలా చాలా మెస్సీగా ఉంది. ఒక్కసారి నీట్గా డస్టింగ్ చేసేసుకుంటున్నాను. మొత్తం డస్టింగ్ కాదు, బట్ ఎక్కడైతే బయట డస్ట్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ ప్లేసెస్ని మాత్రం మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు నా కౌంటర్ టాప్ చాలా చిన్నది, కాబట్టి నాకు చాలా యూస్ఫుల్గా ఉండే ఐటమ్స్, నాకు రెగ్యులర్గా కావాలి అనుకునే ఐటమ్స్ మాత్రం నేను కొంచెం హ్యాండీగా పెట్టుకుంటాను. నేను ఈ మధ్య పర్ఫెక్షనిస్ట్గా ఉండాలి అని మాత్రం అస్సలు అనుకోవట్లేదు, అన్నీ తగ్గించేశాను. బట్ స్టిల్ ఆ ఓసిడి ఇంకా నాలో కొంచెం బతికే ఉంది, కాబట్టి ఇలా ఏదైనా క్లీన్ చేస్తూ ఉంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ వేశాను. సో ఈ ప్యాన్ కడిగిపించాను అనమాట మా పనావిడితో. సో దీన్ని సీజనింగ్ చేయాలి, బట్ ఫస్ట్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లియర్ చేసుకున్న తర్వాత దాన్ని సీజనింగ్ చేసుకుంటాను. ప్రతిదీ కూడా కళ్ళకి చాలా బాగా కనిపించాలి అని చెప్పి మనమే కొంచెం వర్క్ ఎక్కువగా చేసుకుంటున్నాము అని అనిపిస్తుంది. ఒకప్పుడు కిచెన్లో మన అమ్మమ్మ వాళ్ళని కానీ మన మమ్మీ వాళ్ళని కానీ చూసుకుంటే వాళ్ళకి అవసరమైన మటుకే కిచెన్ కౌంటర్ టాప్లో పెట్టుకోవడము, లేదంటే అసలు కిచెన్లో అవసరమైన వస్తువులు తప్ప మిగతావి ఏవి కనిపించేవి కాదు. అయినా కూడా చాలా నీట్గా ఉండేది. మనకేమో కళ్ళకి బాగా కనిపించాలి, ఎప్పుడు క్లీనింగ్ చేస్తూనే ఉండాలి. ఈ వర్క్ తప్ప మనకి ఇంకో వర్క్ ఉండట్లేదు. మనమనే కాదు, ఆల్మోస్ట్ ఈ జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతీది కూడా ఆస్థెటిక్గా కనిపించాలి అని చెప్పి కోరుకుంటున్నాము. బట్ ఏదైనా కూడా మినిమల్గా ఉంటేనే మంచిది. నేను ఇక్కడ మీకు చూపిస్తుంది ఒక క్యూట్ ఎగ్ బాస్కెట్లో ఎగ్స్ పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసరికి బ్రేజిల్ నట్స్ అంటారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ అవి తీసుకోవడం చాలా మంచిది అనమాట. రోజు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. థైరాయిడ్ వాళ్ళకి ఒక క్రిటికల్ మినరల్ కావాల్సి ఉంటుంది. ఏంటి అంటే అది సెలేనియం అనమాట. సో అవి ఈ బ్రెజిల్ నట్స్ ద్వారా వస్తాయి. ఎవరైనా థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉంటే ఇది ట్రై చేయండి. అది ఏంటంటే థైరాయిడ్ ఫంక్షనింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. నాకు థైరాయిడ్ వచ్చి ఆల్మోస్ట్ 8 years అవుతుంది. నాకు ఎందుకబ్బా వెయిట్ గెయిన్ అవుతున్నాను అని చెప్పి, ఎందుకైనా మంచిది అని చెప్పి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే చాలా హైలో ఉండింది. అండ్ ఫ్రమ్ దట్ డే అంటే 3 monthsకి ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉంటాం కదా, ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మళ్ళీ హై అవ్వలేదు. బట్ స్టిల్ ఐ యూజ్ ద థైరాయిడ్ మెడికేషన్ అనమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి మెటబాలిజం చాలా తక్కువగా ఉంటుంది. నేను మార్నింగ్ లెగంగానే ఒక 10 minutes కామ్గా కూర్చుంటాను. నేను అసలు డైరెక్ట్గా కిచెన్లోకి అస్సలు పరిగెత్తలేను. ఒక 10 minutes కూర్చుంటే కానీ నా బాడీ యాక్టివ్ అవ్వదనమాట. సో మార్నింగ్ లేస్తూనే నాకు చాలా టైర్డ్నెస్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది నేను కొన్ని ఇయర్స్గా చూస్తున్నాను. మార్నింగ్ లెగంగానే ఒక 10 minutes కామ్గా కూర్చోకపోతే నేను ఏ పని చేయలేను. సో నేను ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటాను ఒక 10 minutes. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా స్ట్రెస్ కంట్రోల్లో లేకపోతే మీరు వెయిట్ లాస్ చూడలేరు. మామూలుగా కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతారు కదా. సో ఆ వెయిట్ లాస్ థైరాయిడ్ వాళ్ళు అవ్వాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పీపుల్ 1 hour చేస్తే వీళ్ళు 2 hours చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ మెటబాలిజం రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఆల్సో ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేసి ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటే
బాడీ ఎగ్జాస్ట్ అవుతుంది తప్ప వెయిట్ లాస్ మాత్రం అవ్వదు. సో స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్ వాళ్ళకి. రీసెంట్ టైమ్స్లో నా స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గిపోయాయి. పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించేది, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 85% తగ్గిపోయాయి. ఎట్ ప్రజెంట్ మా పిల్లలు చేసే క్యూట్ మూమెంట్స్ని నేను రికార్డ్ చేయడంలో చాలా బిజీగా ఉంటున్నాను. ఎనీహౌ కిచెన్ క్లీనింగ్ అంతా కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను కౌంటర్ టాప్ని కూడా మొత్తం మార్చేశాను. నైఫ్స్ అవన్నీ కూడా పిల్లలకి అందకుండా పెడుతున్నాను. జున్ను ఏంటంటే ఏది అడిగినా కూడా తెచ్చిస్తుంది చక్కగా. అండ్ ఫ్రూట్స్ కావాలి అన్నప్పుడు తను నాకు ఇబ్బంది అవ్వకుండా తనే ఫ్రూట్స్ తెచ్చేస్తుంది, తనే నైఫ్ కూడా తెచ్చేస్తుంది అనమాట. తను ఏం హార్మ్ చేసుకోదు, నాకు తెలుసు. తను చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. నైఫ్స్ కట్ అవుతాయని తనకు తెలుసు, బట్ స్టిల్ నేను రిస్క్ తీసుకోలేను కాబట్టి తనకి అందకుండా అది ఒక కార్నర్లో పెట్టేశాను అనమాట. జున్ను ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుందో ఆర్య అంత ఆపోజిట్గా ఉంటాడు. ఏదైనా కూడా చాలా రిస్క్ వాడితో, ప్రతీది కూడా తీసేస్తాడు ఎక్కడి నుంచైనా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మధ్య స్టవ్కి నాబ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆన్ చేసేస్తున్నాడు. కాబట్టి నేను వంట చేసుకున్న తర్వాత ఖచ్చితంగా సిలిండర్ కూడా ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్లో మనం పిల్లలకి యాక్సిడెంట్స్ అయ్యేవి చూస్తూనే ఉన్నాము. ఒక్క 1 సెకండ్ చాలు పిల్లలకి ఏమైనా అవ్వడానికి. పిల్లలకి ఏమైనా అయ్యిందనుకోండి మళ్ళీ వెనక్కి కూడా తెచ్చుకోలేము అండ్ మనం అసలే తట్టుకోలేము. సో కాబట్టి పిల్లలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీహౌ ఆర్య పడుకున్నాడు అండ్ నా కిచెన్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇల్లు చాలా బ్యూటిఫుల్గా కనిపించాలి, చాలా నీట్గా కనిపించాలి అని ఉంటుంది. నాకు కూడా అలాగే ఉండింది. చెప్పాలంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను ఇల్లు మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశాను. దానివల్ల పిల్లలతో టైం స్పెండ్ చేయాల్సినంత చేయలేకపోయాను. ఇల్లు చాలా బ్యూటిఫుల్గా కనిపించాలి, దానివల్ల మనకి పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి, ఇంట్లో చాలా మంచిగా మెంటల్ పీస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉండాలి, మన కళ్ళకి బ్యూటిఫుల్గా కనిపించినంత వరకు అయితే చాలు. ఇల్లు బ్యూటిఫుల్గా పెట్టుకోవడానికి మనము ఎక్కువగా టైం స్పెండ్ చేసేసి ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా, పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా బ్యూటిఫుల్గా కనిపించే ఇల్లు వేస్ట్ అని నేను చెప్తాను. నేను ఇదంతా ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే నేను రియలైజ్ అయ్యాను కాబట్టి. పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు మన అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు. మనమేమో ఏదో ఒక పనిలో బిజీగా ఉండి వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనకి వాళ్ళని ఎత్తుకోవాలనిపించినా కూడా వాళ్ళు ఆల్రెడీ పెరిగిపోయి ఉంటారు. సో వాళ్ళు ముందులాగా మన దగ్గరికి రారు. మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తామో వాళ్ళు మనతో అలాగే బిహేవ్ చేస్తారు. సో చిన్నప్పుడు ఉండే క్యూట్ మూమెంట్స్ మనకి మళ్ళీ అస్సలు రావు. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళని
ఎత్తుకోగలిగినప్పుడే మనం ఎత్తుకోవాలి, మనం ఎంజాయ్ చేయాలి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద వీడియో. మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది, డైనింగ్ హాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను హాల్ క్లీన్ చేయాలి. హాల్ నిండా కూడా బొమ్మలు వేసేసాడు ఆర్య. ఈరోజు జున్ను ఇంట్లోనే ఉండుంటే నాకు చాలా బాగా హెల్ప్ చేసేది. మీకు గుర్తుందా, ప్రతి వీడియోలో కూడా నేను ప్రతి బొమ్మను కూడా ఆర్గనైజ్ చేసిన తర్వాతే పడుకుంటాను, అవి ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ అస్సలు పెట్టను అని చెప్పాను. అండ్ పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూడా అలాగే చేస్తారు అని చెప్పేదాన్ని. అండ్ ఇప్పుడు జున్ను ఆల్రెడీ ఆ స్టేజ్కి వచ్చేసింది. తన బొమ్మలు తను చక్కగా సదిరేసుకుంటుంది. బట్ ఆర్య ఇంకా ఆ ఏజ్కి రాలేదు, తనకి ఇంకా అర్థం అవ్వదు కాబట్టి అన్నీ పడేస్తూ ఉంటాడు. బట్ నేను ఇప్పటికీ జున్నుకి 1000 టైమ్స్ చెప్పుంటా, ఒక బొమ్మ తీసిన తర్వాత ఆడుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బొమ్మ అక్కడ పెట్టేసి తర్వాతే వేరే బొమ్మ తీయాలి అని చెప్పి. అదే డైలాగ్ వాళ్ళ తమ్ముడికి రోజు చెప్తూ ఉంటుందన్నమాట. అది అబ్బా మీ జున్ను అంత బాగా చేస్తుందా అని మాత్రం అస్సలు అనుకోకండి. దాని మూడ్ని బట్టి అది బిహేవ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి దానికి నచ్చితే అదే అన్నీ తీసేస్తుంది బొమ్మలు. లేదు అంటే ఒక్కోసారి నేను గట్టిగా అరిస్తే కానీ తీయదన్నమాట. సో ఆ సిచ్యువేషన్కి ఎలా ఉంటుందో దాన్ని బట్టి నా బిహేవియర్ ఉంటుంది అండ్ దాని బిహేవియర్ కూడా ఉంటుందన్నమాట. ఫైనల్గా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ద హోమ్ రీసెట్ ఈజ్ ఆల్ డన్. ఒక్కసారి వాల్స్ అన్నీ చూడండి, ఏ వాల్ ఏ రూము జున్ను వదలట్లేదు, ఎక్కడ చూస్తే అక్కడ క్రేయాన్స్ పెట్టి మొత్తం రాసేస్తూ ఉందన్నమాట. అండ్ దాన్ని చూసి ఆర్య కూడా డ్రా చేయడం స్టార్ట్ చేసేసాడు. ఎస్, ఇల్లు ప్రస్తుతానికి కొంచెం బాగా అనిపించట్లేదు. ఇంటికి రాగానే ప్రతి ఒక్కరు కూడా వాల్సే ఐడెంటిఫై చేస్తున్నారు. బట్ స్టిల్ వీఆర్ ఓకే విత్ దట్. మెల్లిగా తర్వాత పెయింట్ చేయించుకుంటాము. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేసాను కదా, అవన్నీ కూడా మెషిన్లో లోడ్ చేసుకుంటూ ఉన్నా. ఇక్కడ నేను ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ఉన్న వాళ్ళకి ముందు గ్యాస్కెట్ ఉంటుంది కదా, దాంట్లో చాలామంది కూడా మోల్డ్ ఫామ్ అయిపోతుంది, అదంతా కూడా స్టెయిన్ అయిపోతుంది, ఏం చేసినా కూడా పోవట్లేదు అని అంటూ ఉంటారు కదా. సో అది రాకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తాను. మామూలుగా మనము వాష్ చేయడానికి లిక్విడ్ యూజ్ చేస్తాం కదా, దాంతోపాటు ఒక చిన్న లైక్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి. దానివల్ల బట్టలకి స్మెల్ రాకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటాయి. అలాగే నేను గమనించింది ఏంటంటే ఆ గ్యాస్కెట్కి కూడా ఆ మోల్డ్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వదన్నమాట. ఇంకొకటి చేయాల్సింది ఏంటి అంటే ప్రతి సైకిల్ తర్వాత ఒక డెడికేటెడ్గా ఒక క్లాత్ పెట్టుకోండి ఆ వాషింగ్ మిషన్ కోసం. సో ప్రతి సైకిల్ అయిపోయిన తర్వాత మీరు ఆ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే అలా స్టెయిన్ అస్సలు అవ్వదు. ఆల్సో మనకి ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా కూడా మనకి స్కేలింగ్ పౌడర్స్ ఉంటాయి కదా, అవి ఎవ్రీ 30 సైకిల్స్కి అలా యూజ్ చేయమని చెప్తారు. సో చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, దానివల్ల మిషన్ తొందరగా పాడైపోతుంది. అలా స్కేలింగ్ పౌడర్స్ యూజ్ చేసినా కూడా లోపల స్కేలింగ్ పట్టుకోకుండా ఉంటుంది అండ్ డ్రమ్ అది కూడా నీట్గా ఉంటుంది. లేకపోతే దాంట్లో నుంచి ఎప్పుడు స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఆ పౌడర్స్ యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఎవ్రీ 30 సైకిల్స్కి కూడా యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ అప్పుడప్పుడు మీరు ఓన్లీ వెనిగర్ వేసి కూడా ఒక సైకిల్ని రన్ చేయొచ్చు, రెగ్యులర్గా కాదు, ఎప్పుడైనా ఒకసారి వెనిగర్ వేస్తే కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. ఆర్య ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు, బట్ ఈ మధ్య మా కాలు ఇలా మొక్కుతూ ఉన్నాడనమాట. వాడు ఎక్కడ చూసాడో తెలియదు, బట్ ఎప్పుడు చూసినా చందుది నాది కాలు మొక్కుతూ ఉన్నాడు. అండ్ నేను ఇది వీడియో తీసాను అనమాట, ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి. గుడ్ మార్నింగ్ ఆర్య. Good morning, Arya. Arya, good morning.
హాయ్ చెప్పు. నిద్ర వచ్చిందా? ఇప్పుతారా ఊరికే అట్లా ఆర్య, అందుకే లాక్ వేసేసా. చందు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొన్ని బట్టలు ఉంటే అవి కూడా లోడ్ చేస్తున్నాను. బట్ ఆర్య ఈ మధ్య వాషింగ్ మిషన్తో చాలా ఆడుతున్నాడు. దీనికి యాక్చువల్గా చైల్డ్ లాక్ ఉంటుంది. బట్ వాడు ఏం చేస్తున్నాడంటే పవర్ బటన్ ఆన్ చేసి ఆఫ్ చేసేస్తున్నాడు. బట్టలు లోడ్ అయిన తర్వాత ఆల్రెడీ రన్ అవుతున్నప్పుడు మళ్ళీ ఆఫ్ చేసేస్తున్నాడు. అది మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆన్ చేయాల్సి వస్తుందన్నమాట. సో చైల్డ్ లాక్ పెట్టారు, బాగానే ఉంది కానీ బట్ ఈ పవర్ బటన్కి కూడా ఏదన్నా ఉంటే బాగుండేది. సమ్మర్ సీజన్ కాబట్టి ప్లాంట్స్కి రోజు వాటర్ చేయాల్సి వస్తుంది. సో ఈరోజు వాటర్ చేద్దాము అనుకునే లోపు మళ్ళీ కోతులు వచ్చేసాయి. ఇవి చాలా వైలెంట్గా ఉంటాయి అన్నమాట, మీదకి వచ్చేస్తూ ఉంటాయి. సో అవి వెళ్ళేలోపు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుందాము అని చెప్పి లోపలికి వచ్చేసాను. ఈరోజు నేను పప్పుచారు చేశాను అనమాట. సో మార్నింగే వేడివేడిగా పప్పుచారు ఉంటే తినాలనిపిస్తుంది కదా. సో ఉప్మా చేశాను, దాంట్లోనే పప్పుచారు వేసేసుకొని తినేస్తుంది అనమాట. అండ్ ఇట్ వాజ్ సో యమ్మీ. సో కోతులు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్లాంట్స్కి వాటర్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై న్యూ ఎడిషన్. ఈ పైప్ నాకు చాలా ఈజీగా ఉందన్నమాట. యూజువల్గా నేను వాటర్ క్యాన్సే యూజ్ చేస్తాను. బట్ సమ్టైమ్స్ ప్రతిసారి అది ఫిల్ చేసుకొని రావడం, మళ్ళీ వెళ్ళి ఫిల్ చేసుకొని రావడం చాలా పని అయిపోతుంది అనమాట. దాని బదులు ఇలా పైప్ ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇది 8 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో మిస్ట్ చేసుకోవచ్చు, షవర్ చేసుకోవచ్చు, నార్మల్ పైప్ లాగా అలా యూజ్ చేసుకోవచ్చు. సో అలా 8 ఆప్షన్స్ ఉంటాయి. నాకు చాలా బాగుంది. ఇప్పుడు ప్లాంట్స్కి ఏమైనా డస్ట్ అది ఉంటే కూడా నీట్గా పోతుందన్నమాట, ఈజీగా ఉంటుంది నాకు. అండ్ మీకు ఇంకొక టిప్ కూడా చెప్పాలనుకుంటున్నా. ప్లాంట్స్ గురించి రాను రాను నాకు కూడా చాలా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. యూజువల్గా మనం డస్ట్ పోవడానికి అని చెప్పి ప్రతిసారి కూడా ప్లాంట్స్ మీద వాటర్ చల్లుతూ ఉంటాం కదా. అలా ఎవ్రీడే చేయకూడదు అస్సలు. ఎందుకంటే నార్మల్గా డస్ట్ పోతుంది అని మనం అనుకుంటూ ఉంటాము. బట్ ఎవ్రీడే అలా ప్లాంట్ని మొత్తం తడిపేయడం వల్ల ఆ తడిదనం మీద డస్ట్ చాలా గట్టిగా పట్టుకుంటుంది. దానివల్ల మనకి పురుగు ఫామ్ అవుతుంది అనమాట. వైట్ పురుగు వస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. అది ఫామ్ అయ్యేది ఒకటేమో ఎప్పుడు డస్టీగా ఉండడం వల్ల, రెండోది ఎప్పుడు తడిగా ఉంటే కూడా అలాంటి పురుగు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. సో ఫుల్ వాటరింగ్ అనేది అప్పుడప్పుడు మాత్రమే చేయండి, ఫ్రీక్వెంట్గా మాత్రం చేయకండి. ఈరోజు వ్లాగ్ ఇంతే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు సీ యూ, బాయ్ బాయ్.